నన్నే కొడతావరా? ఎన్ని గుండెలరా నీకు? ఇవాళ నువ్వు నేను తెలిపోవాలి. ఉండరా రే. అబ్బా ఎందుకంటే పాట డబ్బుల కోసం వాడితో గొడవ? వాడు అసలే చెంచలు కూడా దాదా అండి. వాడు చెంచలు కూడా దాదా అయితే నేను లక్డీ కబుల్ రౌడీనే. నేను పాత సద్గురు అనుకుంటున్నాడు. ఇప్పుడు AK-56 సద్గురునే నేను. తప్పా దమ్ముంటే బయటికి రారా. నా నిద్ర చేసుకుంటావురా? రేయ్ నేనెవరనుకున్నావురా? అంతర్జాతీయ స్మగ్లర్ ముఠా సభ్యుడిరా. ప్రొఫెషనల్ కిల్లర్ సంఘానికి బ్రాంచ్ మేనేజర్ రా. నన్నే రెచ్చగొడతావురా? పంజాబ్ లో రైళ్లు పేల్చింది, బొంబాయిలో బాంబులేసింది మా ముఠా వాళ్ళరా. అంతెందుకురా, నక్సలైట్స్ పొద్దున్నే మా ఇంటికి వచ్చి బెడ్ కాఫీ తగలుతారా. మీలాగా అప్పులు తీసుకొని బాకీ లేకొట్టే బద్మాష్ గాలని చంపేయమని సద్దాం హుస్సేన్ స్పెషల్ గా పంపించారు కనరా. ఇది ఫైన్. మీరా? ఎర్లీగా వచ్చావా? ఇప్పుడు నేను మాట్లాడిందంతా విన్నారా? మాకెంత కావాలో అంతే విన్నాం. ఆహా, నేనేంటోనండి అప్పుడప్పుడు మూడొస్తే ఇలా పిచ్చి పిచ్చిగా వాగుతూ ఉంటా. అదే ఈ గన్ ఎక్కడరా? ఇదే. ఇది మా అత్తగారు ప్రెజెంటేషన్ ఇచ్చారు. మీ అత్తగారు ఏమన్నా పూలందేవిరా గన్ ఇవ్వడానికి? అయితే దేశంలో అరాచకాలు సృష్టిస్తున్న సంఘ విద్రోహ శక్తివి నువ్వే అన్నమాట. చచ్చా శక్తా పాడా? ఈ శక్తి ఏమిటో నాకు బాగా తెలుసు. ఏదో పిచ్చి ముదిరినప్పుడు ఇలాగే వాగుతూ ఉంటారు. ఈ పెళ్ళానవా ఏంటి నువ్వు వాడు అంటారేంటండి? వారి పెళ్ళామా? ఇది పోలీస్ భాష అంతే. ఆ తాళి తీసి మేక్కి తగిలించు. వీడికి ఉరి శిక్ష తప్పదంటే. ఉరి శిక్ష? ఓకే సార్. ఆగా. అదేంట్రా అని పట్టుకోమంటే వచ్చేసావు? అమ్మా ఆడిని పట్టుకోవడానికి నేను వెళ్ళినప్పుడు ఇది మీరు పట్టుకెళ్లి పోలీస్ స్టేషన్ లో ఇచ్చి భారతరత్న కొట్టేద్దామనా? గన్ను పట్టుకుంటే భారతరత్న ఇస్తారా ఎవరన్నా? అది నాకు తెలియదండి. ఏది ఇచ్చినా సరే మన ఇద్దరికి సగం సగం. మీరు భారత, నేను రత్న. పదండి. భారతదేశాన్ని కూడా విడదీసేస్తావు ఎలా? నో 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 నో. లా విల్ కిల్ యూ, కోర్ట్ విల్ హ్యాంగ్ యూ. ఇదేమైనా చిన్న కేసా? AK-56 కేసు. ఇలాంటి కేసులో ఇరుక్కుంటే పెద్ద పెద్ద వాళ్ళే బయటకు రాలేక లోపల కూర్చున్నారు. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత? ఈ కేసు మనం గెలవం గెలవం గెలవం. నీకు ఉరి శిక్ష తప్పదు తప్పదు తప్పదు. సార్ ఈ కేసు నుంచి నేను తప్పించుకునే ఛాన్సే లేదా సార్? నో ఛాన్స్ ఎట్ ఆల్. ఇలాంటి కేసులో మన దగ్గరకు వచ్చిన వాళ్ళందరినీ ఉరి తీశారు. అయితే నువ్వెక్కడికి వెళ్ళినా నీకు ఉరి తప్పదు. పాపం ఉరి తీసే ముందు నీకెన్ని బాధలు. ఏం బాధలు సార్? పోలీసులు బూట్ల కాళ్ళతో నీ డొక్కలో తంతారు. అయ్య బాబోయ్. మోకాళ్ళ నుండి పాదాల వరకు రోకలి బండతో నిన్ను పచ్చడి కింద తొక్కిస్తారు. అయ్య బాబోయ్. అంతేకాదు నిన్ను నేల మీద పడుకోబెట్టి నీ పొట్ట మీద చిట్టెలికలు పెట్టి చిన్న చిన్న కన్నాలు పెట్టిస్తారు. అయ్య బాబోయ్. సార్ ఈ బతుకు బతకడం కంటే ఆత్మహత్య చేసుకోవడం బెటర్ సార్. అది పొరపాటే. నువ్వు చెప్పా పెట్టకుండా ఆత్మహత్య చేసుకుంటే నీ పెళ్ళం పక్కింటి వాడితో ఎలక్ట్రికల్ కనెక్షన్ పెట్టుకుందని అది భరించలేక నువ్వు ఆత్మహత్య చేసుకున్నావని లోకం అంటుంది. చచ్చే ముందు కూడా చచ్చేంత చెడ్డ పేరు. ఇదేంటి సార్, ఏదో ధైర్యం చెప్తారని మీ దగ్గరికి వస్తే మీరే భయపెట్టి చంపేస్తున్నారు. అసలు నేను ఫ్రీగా చచ్చిపోయే మార్గమే లేదా సార్? ఎందుకు లేదు? కిరాయి హంతకుల గుండా యూనియన్ నాకు తెలుసు. వాళ్ళకి అడ్వాన్స్ కొట్టేస్తే ఏ ప్రాబ్లము లేకుండా చంపేస్తారు. నాకు చావుంటే చచ్చే భయం సార్. ఫస్ట్ టైం అలాగే ఉంటుంది మరి, తర్వాత అదే ప్రాక్టీస్ అయిపోతుందిలే. అంతకీ కాకపోతే నీకు తెలియకుండా నీ వెనక నుండి పొడవమనో నరకమనో చెప్తాను. సరేనా? అంటే మీకు లాయర్ వ్యాపారంతో పాటు కూనీల వ్యాపారం కూడా ఉందండి? ఏం చేస్తాం, కూటి కోసం కోటి కూనీలు. సరే అడ్వాన్స్ ఇచ్చి ఫోటో పంపించు. అలాగేనండి. ఏమండి నన్ను వెనక నుంచే పొడవమని చెప్పండి. ముందు నుంచి పొడిస్తే హార్ట్ అటాక్ వచ్చేస్తాను. సర్లేవయ్యా, వెనక నుంచే పొడవమని చెప్తాను. నువ్వు వెనక్కి తిరిగేలాగా చేస్తావు. సరేనా? ఆల్ ది బెస్ట్. వస్తానండి. విష్ యూ హ్యాపీ అండ్ సేఫ్ మర్డర్. థ్యాంక్ యూ సార్. వెనక నుంచి మర్డర్. ఆల్ ది బెస్ట్. అయ్యయ్యో, నాకు ఇన్ని తెలివితేటలు నా దేవుడు చదువు ఇవ్వలేదే. ఏంట్రా? అబ్బాయి ఏం లేదు ఏం లేదు. ఏడుస్తున్నావు, ఏమీ లేదంటావు. సంగతి ఏంటో చెప్పు, నేను ఎవరికి చెప్పనులే. పట్టు చెయ్యి పట్టు. అయ్యో, ఉత్తరం కనపడిపోయింది. ఉత్తరమా? ఎవరు రాశారా? నా లవర్ లవర్. నీకు లవ్వరా? నాకే కాదు, మా నాన్న మా తాత మా ముత్తాత అందరూ లవ్వాడి పెళ్లి చేసుకున్నారు తెలుసా. ప్రేమ గుడ్డిదని మీ వంశాన్ని చూసే కనిపెట్టినట్టున్నారు. అది సరే గాని నీ లవ్వర్ ఎవరు? నీకు చెప్పడానికి నేను తెలివి తక్కువన్నా. నువ్వు చాలా తెలివైనడు అని నాకు తెలుసు. మరి నీ లవర్ నీకు లవ్ లెటర్ రాసిందంటే అది చదువుకొని ఉండాలి కదా. మరి గుమ్మస్తా కూతురు చదువుకుంటూ ఏంటి? ఏటి గుమస్తాగా ఉంది కూతురా? అయ్యో, నోరు సరిపోయింది. అది నీకు మామూలే గాని ఏదో లెటర్ ఈ చదివి చెప్తాను. చదివి చెప్తావా? చదువు. ఇదిగో ఇక్కడ చదివితే అందరు వింటారు. ఇదిగో ఇదిగో, ఇది నా ప్రేమోత్తరం. ఎవరికి పడకుండా చదువు.
ఆహా అమ్మాయి కంటే అక్షరాలే అందంగా ఉన్నాయిరా. అమ్మాయి కూడా అందంగా ఉంటది కదా. మరి బసవయ్య నా ప్రేమ నీదయ్యా. ఆ? ఇదేంట్రా చెవులు మూసు? నేనేమన్నా తెలివి తక్కువ అనుకున్నావేంటి? నువ్వు ఉత్తరం చదువుతుంటే నీ చెవులకు వినపడుతుంది కదా, అందుకని మూసేసా. నేను చదివే లెటర్ నాకు వినబడతదని నా చెవులు మూసేసావా? అబాబాబాబాబాబాబా సూపర్ రా. నీ అంత తెలివేలోడు ఈ భూమి మీద పుట్టలేదురా, ఇక మీద పుట్టబోటురా. ఇది చదివే లెటర్ కాదురు, నవిలే లెటర్. నా ఉత్తరం, నా ఉత్తరం. హాయ్, నా పేరు ప్రసాద్, మ్యాక్డవల్ ప్రసాద్. హ్యాపీ డే సినిమా చూసినప్పటి నుంచి ఇలా ఫేస్ టు ఫేస్ డైరెక్ట్ గా మాట్లాడడం అలవాటు అయిపోయింది. ఓ టైం 9 అయిపోయింది, నేను ఇంకా మందు వేసుకోలేదు. సర్వమందు నివారణ పీటర్ స్కాట్ ప్రీమియం విస్కీ. ఈ రోజు మనం తాగబోయే బ్రాండ్ అదేనన్నమాట. డార్లింగ్, ఈమె నా భార్య, పేరు మంజు భార్గవి. గొప్ప క్లాసికల్ డాన్సర్ తో పాటు ఉత్తమ ఇల్లాలు కూడా. ఎందుకంటే నేను బ్రాండ్ పేరు చెప్పగానే దాంట్లో ఏం మంచి కావాలో తానే సెలెక్ట్ చేసుకుని పట్టుకొచ్చి నాకు ఇస్తుంది. అదే నా కూతురు. అది పుట్టినప్పటి నుంచి నా ఇంట్లో మందు సిరులై పారుతోంది. అందుకని సెంటిమెంటల్ గా చిచ్చి మందు మెంటల్ గా దానికి సిరి అని పేరు పెట్టా. నేనంటే చాలా రెస్పెక్ట్. ఇకపోతే నాకు కొడుకు కూడా ఉన్నాడు. సాగర సంగమంలో కమల్ హాసన్ టైపు. నా పోలిక కాదు, తల్లి పోలిక. కానీ వాడుకు గొప్ప క్లాసికల్ డాన్సర్ అయిపోవాలని వాడి కోరిక. అయితే బాడీ పర్మిట్ చేయట్లేదు. ఇల్లు షేక్ అవుతుంది. అంటే నా కొడుకు వచ్చాడు, ఇంకా నేను చెప్పలేదు, మీరే చూడండి. అయిపోయిందమ్మా వీడి డాన్స్ ప్రాక్టీస్. అయిపోయింది అంకుల్. ఎంతమంది పోయారు? అదేంటి అంకుల్? అదేనమ్మా, వీడు పుట్టిన తర్వాత నడక నేర్చుకునేటప్పుడే వీడు వేసిన మొదటి స్టెప్కి హార్ట్ ఫెయిల్ మా నాన్న పోయాడు. సెకండ్ స్టెప్కి మా అమ్మ పోయింది. ఆ తర్వాత వీడేసే స్టెప్పులకి మా ఇంటి ఫ్లోర్ కున్న టైల్స్ పగిలిపోయినాయి, గోడలకున్న సిమెంట్ పోయింది, గుమ్మాలకున్న తలుపులు పోయినాయి. వీడు నడిస్తేనే ఇన్ని పోయినాయే. అలాంటిది వీడు డాన్స్ చేస్తే ఎంతమంది పోయారా అని. అంకుల్, మీరు డుమ్మును తక్కువ అంచనా వేస్తున్నారు. మా టీం కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ వీడే తెలుసా? ఏదో ఎఫెక్షన్ తో చెప్తున్నావు కానీ వీడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటమ్మా? ఆ, బై మిస్టేక్ నువ్వు అమ్మని పెళ్లి చేసుకున్నావని ఆ. ఇంతవరకు నేను ప్రాణాలతో వదిలిపెట్టాను. ఎక్కువగా మాట్లాడావనుకో మ్యూజిక్ లేకుండా ఇక్కడే డాన్స్ చేస్తాను. అప్. ఈసారి టైల్స్ తలుపుడు పోవు, డైరెక్ట్ గా తలకైపోతుంది. ఏయ్! అంత పని మాత్రం చేయకురా. అమ్మా నీకు దండం పెడతాను. వీని హైదరాబాద్ తీసుకెళ్ళాలి అన్నావు, ఎప్పుడమ్మా అది? రేపు ఈవినింగ్ 7 o'clock కి గాజువాక దగ్గర బస్ స్టార్ట్ అవుతుంది. అమ్మా 6 o'clock నేను తీసుకొస్తే ఏమన్నా అభ్యంతరం ఆమెని? నో ప్రాబ్లం అంకుల్. Okay. విన్నర్స్ నెవర్ కేర్ టు లూజ్. జస్ట్ బూస్ట్ అప్ యువర్ సెల్ఫ్. బీ రెడీ. ఓకే కా. ఏంటమ్మా ఇంగ్లీష్ లో చెప్పావు, నాకు అర్థం కాదు. హలో, ఆ. నాకు అర్థమైంది, అది చాలు. ఓకే బాయ్ అంకుల్. Bye. టాటా, బై, సీ యూ. ఏమర్థమైందిరా నీకు? చెప్పింది నీ గురించి, నేనేం చెప్పాలి? అది నిన్ను మందు మానేసి బూస్ట్ తాగమంది. మందు మానేయడానికి బూస్ట్ తాగడం ఎందుకురా? బూస్ట్ లోనే మందు కలుపుకుంటే పోలా.